నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర లక్ష్మీ చంద్రకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనము పుట్టపర్తి దగ్గరికి అయితే వచ్చేసినాము. మన పుట్టపర్తి సాయిబాబాది బర్త్డే, శత జయంతి. సో మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకసారి పుట్టపర్తి అంతా డెకరేట్ చేసినారు. అండ్ బర్త్డే డేట్ ఒకటి, బర్త్డే రోజు ఒకటి కదా, ఎలా ఉన్నాయి అండ్ బర్త్డే రోజు కార్యక్రమాలు అవి ఇవి అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, చూద్దామనేసి అయితే వచ్చినాము. ఈరోజు నైట్ అయితే ఈడే ఉంటాము. ఏమేమి వీడియోలు తీస్తానో నాకే తెలియదు. ఇక్కడైతే ఎలా ఉంది వాతావరణము అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది నేను ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను. క్వాలిటీ కొంచెం డల్ ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకొని వచ్చినాము. చాలా ఉన్నాయి, క్వాలిటీ అయితే కొంచెం తగ్గిస్తాను. ఇదైతే జస్ట్ పుట్టపర్తికి అయితే ఎంట్రీ ఇచ్చినాము. ఎంట్రీలోనే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మన కార్నర్స్ కూడా సైక్లింగ్ చేసుకుని వల్ల వస్తున్నారు. కార్నర్ సైక్లింగ్లో వల్ల వస్తున్నారు. ఇప్పుడు మనము పుట్టపర్తి లోపలికి అయితే వెళ్తాము. మేమైతే బండ్లో వచ్చాము. లోపలికి వెళ్ళేసి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమి అనేసి చూపించేసాను. పుట్టపర్తి లోపలికి అయితే వెళ్ళిపోదాం అదండి. మీరు ఇక్కడైతే చూడొచ్చు. జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 5:19 అయితే అవుతుంది ఈవినింగ్. ఇక్కడ మనకి ఎంట్రీ కానీ ఎంట్రీలోనే స్టార్ట్ చేసినారు. ఇక్కడ గమనించండి, ఒకటి ప్రతి చెట్టుకి కూడా ఇట్లా గ్రీన్ లైట్స్ అయితే సెట్ చేసినారు. అండ్ జస్ట్ ఇప్పుడు లైట్స్ కూడా ఆన్ చేశారు. ఇక్కడ బ్యానర్స్ అండ్ స్టార్టింగ్లోనే ఇక్కడి నుంచినే స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లా లైన్ మొత్తం బ్యానర్లు అయితే వేసేసినారు. ఇంకా ఊర్లోకి అయితే వెళ్దాము. ఇంకా ఊర్లో ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తాను. మనకి పుట్టపర్తి మొత్తం ఇలాంటి లైటింగ్ బోర్డ్స్ అయితే దండి ఉంటాయి. స్టార్టింగ్ నుంచి మనకైతే వేసినారు. ఇది కూడా ఇక్కడ క్రియేట్ చేసినది చూడొచ్చు. సత్యసాయి బాబా 100th బర్త్డే అనేసి అయితే దాని మీద వేసినారు. ఇదేదో శివదర్శన్ గ్యాలరీ అంట. లోపలికి వెళ్ళేసి చూద్దాము. ఇక్కడ శివదర్శన్ ఆర్ట్ గ్యాలరీలో లోపలికి రాగానే మనకి శివలింగం రూపంలో అయితే ఉంది టెంపుల్. లోపలికి వెళ్ళేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ లోపల రాగానే మనకి మీరు చుట్టూరున చూడొచ్చు శివలింగాలు అయితే ఉన్నాయి. జ్యోతిర్లింగాలు అనుకుంటా ఇవన్నీ. ఇక్కడ మనకి చుట్టుపక్కల చూడొచ్చు. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న ఏవో ఇట్లా మనకి సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని ఫొటోస్ అంటే సాయిబాబా వాళ్ళకి సంబంధించినవన్నీ పెట్టినారు. ఇక్కడ చూడొచ్చు. ఈ శివలింగం చుట్టూ ఉన్న మనకి జ్యోతిర్లింగాలు అనుకుంటా. మొత్తం జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంతసేపు నేను సనాతన ధర్మానికి సంబంధించి అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే మనకంతా మన లైఫ్కి సంబంధించి ఇక్కడ మానవ చక్రం అంట చూడొచ్చు. ఇక్కడ పిల్లవాడితో స్టార్ట్ అయ్యి ఇలా ఇలా ఇట్లా కాస్ట్ వచ్చి ఇటు మళ్ళీ స్కూలు, మళ్ళీ ఉద్యోగము, మళ్ళీ ఇలా ముసలివాడి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మరణం అనమాట. ఇలా అంతా మనకి సెట్ చేసినారు సనాతన ధర్మం అనుకున్నా, కానీ సనాతన ధర్మం గురించి ఉందనుకున్నా, కానీ ఇట్లా మనకి అంత లైఫ్కి సంబంధించి అయితే ఉంది ఇది ఆ టెంపుల్లో మొత్తము. ఇక్కడ చుట్టుపక్కలంతా చూడొచ్చు మీరు. లోపల అయితే ఒకటి పోస్టర్ అయితే ఉంది. మీ అదృష్టం మీ చేతుల్లో, అంటే మన జీవితాన్ని మనమే రాసుకోవాలి అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ శివదర్శన్ ఆర్ట్ గ్యాలరీలో టాప్ ఫ్లోర్లోకి వచ్చామంటే ఇక్కడ ఏదో షో అయితే ఉందంట. మాకైతే ఉండమన్నారు. సో ఇక్కడ వెయిట్ అయితే చేస్తాను. ఆల్రెడీ లోపల అయితే ఒక షో జరుగుతుంది. ఇక్కడ లోపల ఏ షో చేసినారు అనేది మీకు లోపలికి వెళ్ళేసి అయితే చూపిస్తాను. ఇక్కడైతే మనకు లోపల మొత్తం ఇవే ఉన్నాయి. ఇందాక లోపల షో అని చెప్పినా కదా, ఆ షోలో ఏం కాదు, ఇక్కడ ఉన్నాయి కదా మన లైఫ్ అది ఇది సంథింగ్ అంతా చెప్పినారు. ఇక్కడ ఉండే విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలన్నీ, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒక వీడియోని అయితే మనకైతే లోపలైతే ఒక 10 నిమిషాలు అంతే, ఒక 10 నిమిషాలు అంతసేపు ఉంటుంది. ఆ వీడియోని అయితే లోపలైతే మనకి ప్రజెంట్ అయితే చేసినారు. ఇదైతే చూడొచ్చు. మనకి పుట్టపర్తి సాయిబాబా ఎక్కడ కూడా ఉన్నాడు. మొత్తం అదే ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అండ్ బిహేవియర్ కావచ్చు, సంథింగ్ అది ఇది అంతా లోపలంతా అదే అనమాట. ఎక్స్ప్లెనేషన్లో ఒక 10 నిమిషాల వీడియో అయితే ఉంది, అదైతే ప్రజెంట్ చేశారు మనకి. వీళ్ళు మనం లేట్ చేయకుండా అయితే పుట్టపర్తిలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మనకి పైన నుంచి మొత్తం జ్యోతిర్లింగాలను అయితే దర్శించవచ్చు. మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే పైన షో కంప్లీట్ అయ్యి మీకు ఇక్కడ చూపిస్తాం కదా, మొత్తం ఇక్కడ ఉండే వీటి గురించి అయితే మనకి పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనకి రాముడు, సీత,
ఫ్రెండ్స్ ఇందాక షో తర్వాత మీకు ఏం జరిగింది అని చెప్తా అన్నాం కదా, లోపల చూపిస్తాం అనుకున్నా కానీ అక్కడ చూపించే అంతలాగా అంటే ఏమన్నా వస్తాయి అనుకున్నా ఏం లేదు. మన ఊరికి జస్ట్ యానిమేషన్ టైప్ అయితే చూపించారు. అక్కడ ఏమంటే మీకు ఇక్కడ అది లోపలంతా మీకు చూపించాం కదా, సైడ్లో విగ్రహాలు లాంటివి, వాటి గురించి మనకి చదివే కోపిక లేదంటే లోపలైతే వీడియో ద్వారా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ అలానే అక్కడ ఏమంటే లైఫ్ మనం ఒకవేళ అప్పుడప్పుడు మనకి ఒక సమ్ ఫీలింగ్ అనేది వచ్చేసి సోలోగా ఉన్నట్టు ఫీలింగ్ అనిపించినాడు. మనము సోలోగా కూర్చొని ఏదో డీప్ డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు మనకి కొన్ని ఆలోచనలు వస్తుంటాయి కదా, అలాంటి ఆలోచనలన్నీ వాళ్ళైతే ఒక వీడియో ద్వారా వేసి అక్కడైతే ప్రజెంట్ చేశారు. అంటే ఆలోచనలు అంటే ఏమీ కాదు, మనం ఏం దిక్కుంటాము, ఏంద్రా లైఫ్ ఇలా అయింది, అది ఏంద్రా లైఫ్ ఇలా అయింది, మనం ఏం దిక్కుంటాము, మనం చనిపోవడానికి ఏంటి, ఉండడం ఎందుకు, అది ఇది సంథింగ్ అయితే మనకి వీడియో అయితే ప్రజెంట్ చేశారు. మనం ఏం చేయాలా, గోల్ పెట్టుకోవాలా, దాన్ని అన్వేషించాలా అన్నట్టుగా మనకైతే లోపలైతే వీడియో ప్రజెంట్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, ఇది మొత్తం మనకి పుట్టపర్తి సాయిబాబా వారి హాస్పిటల్ అనమాట. ఇక్కడ చాలా రోగాలకైతే మనకి ఇక్కడైతే వైద్యం అయితే దొరుకుతుంది. మీకు ఎటువంటి అంటే జబ్బులు అలాంటివి ఏమున్నా కానీ ఈ హాస్పిటల్కి ఒకసారి విజిట్ అవ్వండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఎటువంటి ఇవి ఉన్నా కానీ మీకు ఇక్కడైతే నయం అయితే చేసేస్తారు. మొత్తం చూడండి, లైటింగ్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్గా చేసినారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ హాస్పిటల్ అయితే కాదు, కాలేజ్ ప్లస్ మెడికల్ కాలేజు ప్లస్ హాస్పిటల్ అనమాట. ఇది చూడండి అసలు ఎంత బాగా లైటింగ్స్ అయితే డెకరేట్ చేసినారు. చిన్న పాయింటింగ్ కూడా వదులుకుండా మనకి సూపర్గా డెకరేట్ చేసినారు ఇదంతా. ఇప్పుడు వచ్చేసరికి మేము పుట్టపర్తి లోపలికి అయితే వెళ్తున్నాము. మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ లైటింగ్స్ అయితే సూపర్ అంటే సూపర్ వేసినారు. ఇక్కడ డైరెక్ట్ గా మీరు వీడియోలో చూసేదానికంటే మీరు డైరెక్ట్ గా చూసినారంటే వేరే లెవెల్ ఫీలింగ్. అసలు చాలా అంటే చాలా బాగుంది. పుట్టపర్తి మొత్తం సూపర్ గా రెడీ చేశారు. అండ్ రోడ్లు కూడా చూడొచ్చు ఎంత క్లీన్ గా ఉన్నాయో, చాలా అంటే చాలా క్లీన్ గా ఉన్నాయి రోడ్లు కూడా. మనం లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఏమేమి వస్తాయో ఏమి అనేది తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ జనాభా దండికి వస్తారనేసి మీకు అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే టాయిలెట్స్ కూడా వాళ్ళే అరేంజ్ కూడా చేసినారు. అండ్ పార్కింగ్ ప్లేస్ అండ్ టాయిలెట్స్ కూడా ఇట్లా ఇది మొత్తం ఇక్కడ ఏమీ లేవు మనకి చుట్టుపక్కల. అయినా కానీ మనకి ఎక్కడక్కడ సైడ్ లో ఇట్లా సైడ్కి మనకి బాక్సులు లాంటి దానిలో అయితే పెట్టినారు. ఇప్పుడైతే ఇక్కడ లోపలికి రాగానే చూడండి, ఇక్కడ మనకి పుట్టపర్తి సాయిబాబా గారి కట్అవుట్ ఉంది. కట్అవుట్ అయితే నిర్మించినారు. ఆ కట్అవుట్ కూడా మనకి తామరపు పైన అయితే నిలబడుకొని ఉన్నాడు సాయిబాబా వారు. చూడండి. అండ్ ఇక్కడ మనకైతే చూడొచ్చు రాముడు, కృష్ణుడు ఇలా పోస్టర్స్ అన్ని వేసేసి అయితే పెట్టినారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము పుట్టపర్తి బయట నుంచి లోపలికి అయితే వచ్చినాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసరికి వెస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ వెస్ట్ గేట్ దగ్గర అయితే ఇది సిరిడి సెట్ అంట. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ సిరిడి సెట్ అయితే వేసినారు మనకి. అండ్ ఫ్రీ అకామిడేషన్ అయితే ఉందంట మనకి ఇక్కడ. అండ్ ఇటు సైడ్ మేము వచ్చి క్యూలో ఉన్నాము, ఎందుకంటే ఇక్కడైతే ఫుడ్ అయితే పెడుతున్నారంట. సో ఫుడ్ తినడానికి అయితే మేము వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6:28 అయితే అవుతుంది, ఎందుకంటే నైట్ మొత్తం ఇక్కడే ఉంటున్నాం మేము. సో అందుకనేసి ఒకేసారి తిందాం అనేసి క్యూలో అయితే ఉన్నాం మేము. ఇక్కడ చూడు క్యూ కూడా చూడొచ్చు, చాలా మంది ఉన్నారు. తినేసి కూడా బయటికి కూడా వస్తున్నారు అందరూ. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఫుడ్ కోర్ట్ లాగా అయితే వచ్చినాము. ఇక్కడ చూడొచ్చు ఎంతమందికి. ఇప్పుడు రైసు ఈ కర్రీస్ అయితే ఒక లెక్క. ఇక్కడైతే మనకి చపాతీలు అలాగే పూతరేకులు కూడా వేస్తున్నారు లోపల. ఇక్కడ చూడొచ్చు, ఇంకా మీరు తినే వాళ్ళే కాకుండా ఇంకా బయట ఎంతమంది ఉన్నారో, ఇంతమందికి ఫుడ్ అలానే రోటీ అలాగే ఇది పూతరేకులు కూడా వేస్తున్నారంటే చాలా గ్రేట్. ఫుడ్ కూడా తినడానికి అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఫుడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, పలావు, వంకాయ చారు, చపాతి అండ్ ఇప్పుడే పూతరేకు కూడా అయిపోయింది అనమాట. అండ్ కర్రీ రైస్, ఇక్కడ మనకి ఊరగాయ సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మందిరం ఎంట్రన్స్ కి అయితే మనకి ఇలా అయితే డెకరేషన్ అయితే చేసినారు. ఇప్పుడైతే మనం మందిరం లోపలికి అయితే వెళ్ళిపోదాం పండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదంతా ప్రార్థనా మందిరం అంట. సో లోపలికి అయితే ఫోన్ అయితే అలలేదు, సో బయట నుంచి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు చిన్న క్లాత్ మాదిరి కనిపిస్తాం కదా, ఆ క్లాత్ లోనే అనమాట స్వామివారి సమాధి ఉండేది. ఆ సమాధి ఇప్పుడు భజన అయిన తర్వాత మొత్తము ఓపెన్ చేసి అయితే హార్ట్ ఇచ్చి ఓపెన్ చేసి అయితే చూపిస్తారంట. సో లోపల ఫోన్ అలలేదు, బయట నుంచి మీకు అయితే చూపిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ క్రౌడ్ కూడా చూడొచ్చు ఎంతమంది ఉన్నారు.
చాలా మంది ఉన్నారు క్రౌడ్ కూడా ఇక్కడ. అక్కడ ప్రార్థనా మందిరం నుంచి బయటకు వస్తుంది మనకైతే ఇక్కడ స్వామివారి విగ్రహము అండ్ అలానే ఇక్కడైతే కార్ కూడా ఉంది చూడొచ్చు. మేబీ ఇది ఈ కారే అనుకుంటా స్వామివారు యూజ్ చేసిండేది. ఇక్కడైతే మనకి డిస్ప్లే కూడా పెట్టినారు. ఇక్కడ అంతా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి బయట ఉంటుంది. ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా అంటే చాలానే ఉంది క్రౌడ్ మనకైతే. ఇక్కడ వచ్చేసి మనకు ఊరేగింపు చేసే వెహికల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు. మేము మందిరం నుంచి రైట్ సైడ్ అయితే వచ్చినాము. ఇక్కడైతే ఇవన్నీ ఫ్రీ రూమ్స్ అంట. ఈ రూమ్స్ కూడా చూడండి అసలు ఎక్కడ కానీ గ్యాప్ పెట్టుకోకుండా క్లీన్గా లైటింగ్ అయితే వేసినారు. లోపల అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లోపల మందిరంలో అయితే. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఏదాన్ని కూడా వదిలేదన్నమాట. ప్రతి చెట్టుకి కూడా లైటింగ్ అయితే వేసేసి సూపర్ అంటే సూపర్ చేసినాడు. అండ్ అలాగే చెట్లు మాత్రమే కాదు, ఇట్లా ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లుకి కూడా ఫుల్గా లైటింగ్ అయితే వేసేసినారు. క్రౌడ్ కూడా చూడొచ్చు. అండ్ ప్రతి చోట కూడా మనకి ఇట్లాంటివి అయితే పెట్టినారనమాట సాయిబాబా వారివి. ఇది మేము కూర్చున్న ప్లేస్లో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో మీకైతే చూపిస్తాను చూడండి ఒకసారి. చెట్లకి ఇళ్ళకి అన్ని లైటింగ్ ఎలా వేసినారు ఇక్కడ. అండ్ ఇక్కడ షోకి పెట్టే అంటారు కదా చెట్లు చిన్నవి, దీంట్లోకి కూడా వదలలేదండి. చాలా అంటే చాలా బాగా వేసినారు. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మేమైతే కాసేపు రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి టీ తాగుతున్నాము. ఇక్కడైతే మనకి డ్రోన్ షో అయితే వేసినారు. మీకు చూపిస్తున్నాను చూడండి. డ్రోన్ షో చూడండి ఒకసారి. In fact, not just us, but all living beings, all things still and moving, the entire creation, indeed the whole cosmos, spins only because it is your love which is the basis. All the roads from all over the globe lead to this blessed Janmabhoomi and Karmabhoomi of the Sri Satya Sai Avatar. Joyously this year, we also celebrate 75 years of Prashanti Nilayam, which Indians call their true home, where they find strength, solace, happiness, and peace. ఇక్కడ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి అనమాట ఉండేది. చూడండి ఆంజనేయ స్వామి రూపంలో అయితే మనకి డ్రోన్ షో అయితే వేసినారు. డ్రోన్స్తో లైటింగ్
When you were asked, who are you? So mystically, you took a bunch of flowers and scattered them on the ground, which beautifully rearranged to form Sai Baba. Even now, you constantly rearrange our hearts so that Sai reverberates within us ceaselessly. The very name Sai keeps us alive. బిడ్డే We have nothing, but once we have you, we have everything. For us, you are our transformation. ప్రకాష్ ప్రకాష్ It was a sight for the gods to witness the love exchange between you and Sai Gita, your pet elephant. Through Sai Gita, you taught us how one can find the Lord through one-pointed love and undiluted purity. You even told us, if you want to know what true devotion is, look at Sai Gita. ఏ ప్రకాష్ ఇక్కడ పదరా The devotees go to the Lord, but in Prashanti Nilayam, we saw you, our Lord, come to us. Every morning and evening, relentlessly, you walked against us, caring, curing, caressing, and controlling us, whether it was summer or winter, rain or shine. When love walks on 2 feet, the earth truly becomes paradise, and tears just stream down our mortal eyes. You always told us that Bharat is the Vishwaguru of the entire humanity. For our welfare, you revived the ancient knowledge of the Vedas. You ensured that all of us connected to our true lineage as enshrined in the Sanatana Dharma. Every Dasara, for instance, was as spellbinding as it was enlightening. And established temples of learning, where, along with physics, students learned about metaphysics, along with mathematics they studied the Mahabharata, and along with statistics and data they were exposed to values in Vedanta.
swing, truly was a swing in our own hearts. You are indeed our happiest time. Let the melody of our love never end, because you are our best and dearest friend. Our hearts beat to your rhythm. On your 83rd birthday, when you emerged for darshan, it was like the sun had risen again. The second-horsed chariot of the sun god paled in comparison to the splendor of the golden chariot that climbed into this hill-view stadium, carried you, the very source of that sun, on the horizon that historic morning. They call us Bangaru. Dearest Swami, for all of us, you are the true Bangaram of our lives. It is you who makes our lives golden. We pray that we continue to be your Bangaru, singing your glories, shining in your light, and serving in your own name forever and ever. డ్రోన్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగా అయితే చేసినారు. ఫస్ట్ టైం అనమాట నేను చూస్తాను ఇక్కడ డ్రోన్ షో. అంటే ఇక్కడికి రావడం కూడా నేను ఫస్ట్ టైమే. అంటే మొత్తం నా ఇప్పటి వరకు అయితే మొదటిసారి నేనైతే చూడటం ఇది డ్రోన్ షో అయితే. డ్రోన్ షో కంప్లీట్ అయ్యానే మనకి ఏది క్రాకర్స్ అయితే పేలుస్తున్నారు చూడండి. క్రాకర్స్ చూడండి, ఐ థింక్ ఇవన్నీ ఫారినర్స్ సైడ్ ఇలా నాన్ స్టాప్ పేలే క్రాకర్స్ దొరుకుతాయి. నాకు తెలిసి ఇదంతా ఫారినర్స్ ప్లాన్ కూడా ఉండొచ్చు. చూడండి ఎలా పేలుతున్నాయో, నాన్ స్టాప్ బస్సులు ఒమ్మకన పేలుతూనే ఉన్నాయి.
డోనర్స్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు అక్కడ డమాకులు పేలుతున్నాయి, అప్పుడు కింద మధ్యలో వెంటనే మనం వెళ్ళి అంటించడానికి వీలు కాదు. అక్కడ చూడండి అసలు నాన్ స్టాప్ కొంచెం కూడా గ్యాప్ లేకుండా అయితే పేలిపోతున్నాయి మన క్రాకర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ అంబ్రెల్లాస్తో అయితే డెకరేట్ అయితే చేసినారు, ఒకసారి చూడండి చూపిస్తాను. చాలా క్రియేటివ్గా చాలా అంటే చాలా సూపర్గా అయితే డెకరేషన్ ప్లాన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా అంటే బాగా చేసినారు ఇక్కడ డెకరేషన్స్. లైటింగ్స్ అయితే ఇక్కడ చూస్తా అంటే ప్రతి షాప్స్లో కూడా ఎత్తుకొచ్చేసి చేసినట్లు విధంగా అయితే ఉంది. ఎందుకంటే అన్ని లైట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ కానీ చిన్న గ్యాప్ వదలకుండా అయితే ఇక్కడ లైటింగ్స్ వేసినారు. ఎటు చూసినా 360 degrees మొత్తం లైటింగ్ మనకి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, ఇదే మందిరం యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇదే మనకి మందిరం యొక్క ఎంట్రన్స్ చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇంకా పుట్టపర్తి నుంచి అయితే మేము రిటర్న్ అయితే వెళ్తున్నాము. హిందూపురికి అయితే వెళ్తలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఇక్కడే కొత్త చెరువు అనమాట. కొత్త చెరువులో అయితే నైట్ స్టే చేసడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు 10:48లో కూడా ఎంత ఇది రష్ ఉంది అనేసి. మొత్తం ఇంకా ఇప్పుడు కూడా సాయిబాబా టెంపుల్లోకి అయితే వెళ్తూనే ఉన్నారు. మొత్తానికైతే వీడియో అయితే ఇదనమాట. మీకు ఈ వీడియోలు అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేసేయండి. అలానే ఏమన్నా ప్లేసెస్ మిస్ అంటే కన్నా ఒకసారి కామెంట్ చేయండి. వీలైతే కన్నా సపరేట్గా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి పుట్టపర్తికి వచ్చి ఈ హిస్టరీ మొత్తం ఒకసారి చూపించడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. వీలైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ పుట్టపర్తి సాయిబాబా యొక్క హిస్టరీ మొత్తం తీయడానికి అయితే ట్రై చేస్తా, ఎవరైనా సహకరించాలంటే. మీకు ఈ వీడియోలో అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొనేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందరికి అయితే వచ్చేస్తా. ఇంకా చూడండి వస్తా అంటే మనకి అన్ని మ్యూజియము అండ్ ఇది మ్యూజిక్ స్టేడియము అండ్ సంథింగ్ ఇంకా అంతా ఇవైతే ఉన్నాయి. ఇందులోకైతే కెమెరాస్ అయితే అలో లేవంట. అండ్ మేమైతే ఇవి చూడడానికి కూడా రాలేదు, ఎందుకంటే ఇప్పుడు రష్ ఎక్కువ ఉంది అనేసి ఇవన్నీ క్లోజ్ అయితే చేశారంట. అందుకనేసి మళ్ళీ సపరేట్గా ఇంకొకసారి ఇవన్నీ మీకోసం చూపించడానికి వస్తాను. వచ్చి ఇవన్నీ వీడియో అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తం పుట్టపర్తి సాయిబాబా యొక్క హిస్టరీ మొత్తాన్ని మీకు అయితే చూపించేస్తాను నేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇక్కడ ఉండేది, ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి సాయిబాబా వారు కన్స్ట్రక్షన్ చేసిండేవి. చూడొచ్చు ఇక్కడంతా రోడ్డు మొత్తము ఎలా ఉన్నాయో. శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ ఇది స్పోర్ట్స్, ఇదంతా ఇది స్పోర్ట్స్కి సంబంధించి ఇదంతా. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి చూడొచ్చు ఇక్కడ ఇటు సైడ్ కూడా చూడండి, ఇదంతా ప్యాలెస్ మాదిరి ఎంత బాగా పెద్దగా ఉందో. ఇదంతా స్పోర్ట్స్ కి సంబంధించి అంట. ఇది చూడండి సంథింగ్ అంతా. ఇది బయట అయితే ఏమి నేమ్స్ అయితే లేవు. కలెక్టర్ ఆఫీస్ అంటే ఇది మొత్తం చూడండి, అసలు కలెక్టర్ ఆఫీస్ మాదిరి అనిపించడం లేదు, ఎందుకంటే బిల్డింగ్స్ మాదిరి కట్టేసినారు. ఎంత కలెక్టర్ ఆఫీస్. మహిళా పోలీస్ స్టేషన్ అంట ఇటు సైడ్ చూడండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మ్యూజిక్ క్లాసెస్ కి సంబంధించి అయితే ఇది స్టేడియం మాదిరి. మ్యూజియం కాదండి, మ్యూజిక్ సంబంధించి. మేబీ నాకు తెలిసి ఇందులో డాన్స్ క్లాసెస్ అండ్ సింగింగ్ సంబంధించి అయితే క్లాసెస్ అయితే చెప్పచ్చు. అంతే అనమాట. మనం పుట్టపర్తి నుంచి బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే ఇది. మీకు ఈ వీడియోలో అనిపించిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిందూపురం లక్ష్మీ చంద్రకాంత్ యూట్యూబ్ ఛానల్. Bye friends.